దెంగితే దేవలా ఆరేళ్ళుగా అన్నా ఇలాంటి సినిమాలు తీస్తే 6 ఏళ్ళు 60 ఏళ్ళని చుట్టాం మాకు ఇలాంటి సినిమాలే కావాలా. థ్యాంక్ యూ కొరడాల శివన్న. మీకు అసలు ఆచార్య లాంటి ఎలా డిజాస్టర్ వచ్చిందో మాకు తెలియదు కానీ ఇది మాత్రం బ్లాక్ బాస్ట్ ఇండస్ట్రీ. ఇది థ్యాంక్ యూ టు కొరడాల శివన్న. హైలైట్స్ నిజంగా ఫస్ట్ నుంచి చివరి ఇంటర్వెల్ వరకు ప్రతి సీను అన్ని హైలైట్. ఏది నెగిటివ్ లేదు. స్టోరీ కూడా హైలైట్, కొత్తగా ఉంది, చాలా బాగుంది. త్రిబుల్ ఆర్ బాహుబలి రికార్డ్స్ మీరు బీట్ చేస్తుందని అనుకుంటున్నాను. రికార్డులతో మాకు సంబంధం లేదు, సినిమా నచ్చాలంతే. రికార్డులు అవన్నీ తర్వాత చూసుకుందాం. సినిమా బాగుంది, రికార్డులు ఆటోమేటిక్ అవే పగులుతాయి. చాలా బాగుంది. సెకండ్ హాఫ్ చూడాలి. అంటే మొత్తం దేవరానే ఉన్నారు, మరి సెకండ్ హాఫ్ ఎలా చేస్తున్నారు అన్న టెన్షన్ ఏమైనా ఉందన్న మీకు? ఏం లేదు, చక్కగా సినిమా తీశారు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఆచార్య తర్వాత కొరటాల శివ గారు అనగానే ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ కొంచెం భయపడ్డారు. సో ఫస్ట్ హాఫ్ చూడంగానే భయం పోయిందా? ఓవరాల్ గా సినిమా కూల్ గా నడిచింది. మొత్తం మాస్. ఫస్ట్ హాఫ్ మొత్తం దేవరా రఫాడ్ ఇచ్చేసాడు. 6 years తర్వాత ఎన్టీఆర్ గారి సోలో రిలీజ్. సో ఏం మీకు ఫ్యాన్స్ కి ఫుల్ మీల్సా పండగ? సో ఏం చెప్తారు ఏంటి? సెకండ్ హాఫ్ చూసిన తర్వాత మిగతా చెప్తారు. వణికినట్టు. ఫస్ట్ హాఫ్ హైలైట్స్ ఫస్ట్ హాఫ్ హైలైట్స్ ఆర్ఆర్ బాగా కొట్టాడు. అనిరుద్ మ్యూజిక్ బాగా ఇచ్చాడు. ఎన్టీఆర్ సైఫ్ అలీ ఖాన్ ఇద్దరు కాంబినేషను చాలా. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ యాక్టింగ్ కానీ ఇద్దరు పోటీ పడినట్టు ఉంది. సాంగ్స్ బాగున్నాయి. అంటే ఆయుధ పూజ పాట ఫస్ట్ సాంగ్. సెకండ్ సాంగ్ ఏమో అది ఇది ఉంది కదా, దేవరం ముందు నువ్వెంత, అవి 2 బాగున్నాయి. అంటే స్టోరీతో కంటెంట్తో లాక్కొని పోయాడు అంతే. అవుట్డేటెడ్ ఏం కాదు, ఉంది, ఫ్యూచర్ ఉంది. థ్యాంక్స్ అన్న. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చేవారు మీరు? రీచ్ అయ్యారా? మేము ఎక్స్పెక్ట్ చేసిన చాలా ఎక్స్పెక్ట్ ఉందన్న. సూపర్ అన్న. అసలు కొట్టాల శివకి అసలు దండేసి మామూలుగా లేదు. అసలు భయపడ్డారు ఆచార్య తర్వాత వస్తుంది ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పేసి. సో ఏం చెప్తారు? సూపర్ అన్న, సూపర్. ఎన్టీఆర్ అంటే మామూలుగా లేదు అసలు. హైలైట్స్ ఏంటి? ఫైట్స్, బీజిఎం, ఎంట్రెన్స్ ఏంటి, సూపర్ అన్న. అసలు సినిమా హిట్, బ్లాక్ బాస్టర్ హిట్. బ్లాక్ బస్టర్. అది కొరటాల శివకి మనం ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ అని ఊరికే పెట్టరు భయ. ఎవరు మనం 10 మంది దగ్గర కాదు. మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటే బయట లోపల తెరలు చింపుకోవాల్సి వస్తుంది భయ. లోపల సీట్లు చింపేయాలి. ఫైట్స్ అలా ఉన్నాయన్న ఎన్టీఆర్ గారి ఫైట్స్ కానీ ఆయన లుక్స్ కానీ మీరు చూడండి భయ. మీరు చూస్తేనే మీకు తెలుస్తుంది. మనం ఒక ఫ్యాన్ గా చెప్తే మీరు నమ్మరు. ఒకసారి మీరు లోపల చూస్తేనే మీకు తెలుస్తుంది. జై ఎన్టీఆర్.